హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవ్ టాక్స్. నేను మీ గంగాధర్ వేర్ల. గౌతమి రాథోడ్ ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా ట్రోలింగ్ అవుతున్న ఒక పేరు. ఆమె ఒక టీచర్గా, ప్రభుత్వ టీచర్గా ఉంటూ ఇన్స్టా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రైవేట్ ప్రమోషన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. పిల్లలకి పాఠాలు చెప్పకుండా స్కూల్ టైంలో కూడా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆమె విధులను పక్కన పెట్టి పేరు కోసం, డబ్బు కోసం ప్రైవేట్ ప్రమోషన్స్ అవి చేస్తుందనే ఒక నెపంతో, ఒక కంప్లైంట్తో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె సస్పెండ్ అయిన వార్త మీడియాలో రావడం, సోషల్ మీడియాలో ఆమెను ఆ వార్త ఆధారంగా ఆమెను విపరీతంగా, అంటే 100 మందిలో 99 మంది ట్రోలింగ్ విషయంలో ఆమెను చాలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఆమెని ఒక ఉమెన్ అని కూడా చూడకుండా రకరకాల ట్రోలింగ్ చేస్తూ, అదేదో ప్రపంచ సమస్యగానో లేదా తమ ఇంట్లో ఏదో పెద్ద నష్టం జరిగింది ఆమె వల్ల అని ఒక ఫీల్ అయిపోయి చాలామంది అతిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ రాథోడ్ గారి ఇన్స్టాను కానీ, సోషల్ మీడియాని కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆమె ఎక్కడా కూడా అతిగా, అలాగే అశ్లీలంగా, లేదంటే చెడుగా, సమాజానికి చెడు సంకేతాలు ఇచ్చే విధంగా ఆమె ఎక్కడా కూడా రీల్స్ చేయలేదు. కేవలం తన అభిప్రాయాలని, తన ఇష్టాలని, అభిరుచుల్ని ఎక్కువ ప్రమోట్ చేసుకుంది. దానివల్ల ఆవిడ చేస్తున్న రీల్స్కు ఫాలోవర్స్ కూడా ఎక్కువయ్యారు. వివిధ మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎవరైతే ఫేమస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళ చేత వీడియోలు చేయించడం వాణిజ్య వర్గాలకు మామూలు సాధారణ విషయం. ఈ అమ్మాయి కూడా తనకున్న పాపులారిటీని ఆధారం చేసుకుని కొన్ని ప్రమోషన్స్ అయితే చేస్తూ వచ్చింది. ఈ విషయం కొంతమందికి గిట్టిన వాళ్ళకి, ఆ రంగంలో, ఆ విద్యారంగంలో ఉన్న కొంతమందికి నచ్చక కంప్లైంట్ రూపంలో ఇవ్వడంతో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయిన దాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై లేనిపోని అక్కసు వెళ్ళగక్కడం అనేది ఏమాత్రం సబబు కాదు, న్యాయం కాదు, మానవత్వం కూడా కాదు. ఆమెపై వస్తున్న ట్రోలింగ్స్ ని భరించలేక ఆమె ఏ స్థాయికి వెళ్ళిందంటే సూసైడ్ చేసుకోలేని ఒక ఆమె చాలా బాధను వ్యక్తం చేసింది. ఏదేమైనా ఆమె ప్రపంచానికి ఏదో చేయలేని ద్రోహం ఏదో చేసినట్టుగాను, లేదా ఒక టీచర్ వృత్తిలో ఉన్న ఆమెను, ఆమె ప్యాషన్ ని వ్యక్తిగతంగా కలగ చేసుకుని మనకేమాత్రం సంబంధం లేకపోయినా ఆమెను పదే 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 ట్రోల్ చేయడం అనేది మానవత్వం కాదు, హ్యుమానిటీ కాదు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ట్రోల్ చేయడం అనేది చాలా 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 హాస్యాస్పదం. ఇలాంటి సమయంలో ఆమెకు మనం తోడుగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. ధైర్యం ఇవ్వకపోగా మరింత ట్రోల్కి గురి చేస్తే మనం ఎన్నో చూసాం. ఇలా ట్రోలింగ్స్ వల్ల ఎంతో మంది నష్టపోయారు, ప్రాణాలు తీసుకున్నారు, బలిపశువులు అయ్యారు. గతంలో కూడా ఒక సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్స్ అవ్వడం వలన గీతాంజలి అనే అమ్మాయి, ఆంధ్రాకు సంబంధించిన ఒక అమ్మాయి, ఒక గృహిణి, ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని ఒక అమ్మాయి అర్ధాంతరంగా రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఇలాంటి ట్రోలింగ్స్, ముఖ్యంగా గౌతమ్పై చేస్తున్న ఇలాంటి ట్రోలింగ్స్ని ఆపండి. వీలైతే ఆమెకి మద్దతునివ్వండి. ఆమెకు ధైర్యంగా ఉండమని సపోర్ట్ చేసే విధంగా మన చర్యలు ఉండాలి. సంబంధం లేని విషయాల్లో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆమెను బాధించడం ఏమాత్రం మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఆలోచించండి.